హాయ్ స్టూడెంట్స్, నేను తెనాలిలో ఉన్న వసూలు పోలీస్ చెప్పే డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో ర్యాంకింగ్ కాన్సెప్ట్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దామండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఒక తరగతిలో రవి ఎడమ నుండి 15వ స్థానంలోను ఉన్నాడు మరియు కుడి నుండి 20వ స్థానంలోనూ ఉన్నాడు. మొత్తం విద్యార్థుల సంఖ్య అంతా అన్నాడు. దీని సింపుల్ ట్రిక్ వచ్చేసరికి ఒకే వ్యక్తిని రెండు సైడ్ల నుంచి చెప్పాడు కాబట్టి ఈ 20కి ఏం చేయాలంటే ఇందులో ఒకటి తగ్గించేసి రాయటం. అంటే 20 ప్లస్ 14 34 ఆన్సర్ అవుతుంది. మరి డయాగ్రమాటికల్ చూస్తే ఒక వరుసలో ఒక తరగతి గదిలో ఎడమ నుండి ఎన్నో స్థానంలో ఉన్నాడు? 15వ స్థానంలో ఉన్నాడు. ఎవరండి ఉంది? ఒక వ్యక్తి, ఒక తరగతి రవి ఉన్నాడు. మరి అదే వ్యక్తి కుడి నుంచి అంటే ఇటు కదా, ఈ కుడి నుంచి అతను ఉన్న స్థానం ఎంత? 20వ స్థానం. 20వ స్థానం అంటే ఇటు 19 మంది వస్తారు, ఇటు 14 మంది వస్తారు. ఇక్కడ ఒక వ్యక్తి, ఈ ఒక వ్యక్తి 19 ప్లస్ 20, 20 ప్లస్ 14 34 ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్, ఒక వరుసలో 50 మంది వ్యక్తులు ఉన్నారు. రామ్ ఎడమ నుండి 17వ స్థానంలో ఉన్నాడు. మరి రామ్ అనే వ్యక్తి ఎడమ నుంచి 17వ స్థానం అండి. ఎడమ నుంచి 17వ స్థానం కాబట్టి అతని 17వ స్థానం తీసుకున్నాం. ఎవరిని? రామ్ తీసుకున్నాం. అజయ్ కుడివైపు నుండి 19వ స్థానంలో ఉన్నాడు. కుడివైపు నుంచి 19వ స్థానంలో ఉన్నాడు అనుకుందాం. ఎవరు? అజయ్ ఉన్నారు. వారి మధ్య ఉన్నాడు. అజయ్ కుడివైపు 19వ స్థానంలో ఉన్నాడు. వారి మధ్యలో ఎంతమంది ఉన్నారన్నాడు. టోటల్ ఎంత ఇచ్చింది మనకి? 50 మంది. 50 మంది కాబట్టి 17 ప్లస్ 19 ఎంత అవుతుంది మనకి? 36 అవుతుంది. 36 అయితే 50లో 36 పోతే మధ్యలో 14 మంది ఉంటారు. 17 ప్లస్ 14 ఎంత అవుతుంది మనకి? 31. 31 ప్లస్ 19 50. టోటల్ అయిపోయింది. మధ్యలో ఉన్న వారి సంఖ్య 14. ఆప్షన్ సి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వరుసలో 45 మంది ఉన్నారు. మోహన్ కుడి నుండి 12వ స్థానంలో ఉన్నాడు. ఎడమ నుండి అతని స్థానం ఎంత అన్నాడు. చూడండి, మొత్తం వరుసలో ఎంతమంది? 45 మంది. మోహన్ కుడి నుండి ఎంత అంటున్నాడు? కుడి నుంచి స్థానం చెప్పాడు. కుడి నుండి అతని స్థానము అంటే కుడి వైపు నుండి అతని స్థానం వచ్చేసరికి 12వ స్థానం ఉంటే మొత్తం మంది 45 మంది కాబట్టి ఈ 12 పోతే ఇంకెంతమంది ఉంటారండి? 33 మంది ఇటువైపు ఉంటారు. ఇటు నుంచి అతని స్థానం ఎంత అవుతుంది? 33 ప్లస్ 12 45 కాబట్టి ఇటు నుంచి ఉన్న వ్యక్తి మోహన్ కాబట్టి మోహన్ కుడి నుండి 12వ స్థానంలో ఉంటే మొత్తం 45 మంది ఉంటే ఇటువైపు 33 మంది ఉండాలి. 33 ప్లస్ 12 45 కాబట్టి ఈ 33లో మోహన్ లేడు, తర్వాత ఉన్నాడు కాబట్టి అతని స్థానం ఏమవుతుందంటే 34 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వరుసలో 75 మంది వ్యక్తులు ఉన్నారు. రాజు ఎడమ నుండి 28వ స్థానంలో ఉన్నాడు. 28వ స్థానము రాజు ఎడమ నుండి. అనిల్ కుడి నుండి 32వ స్థానంలో ఉన్నాడు. 32వ స్థానము వచ్చేసరికి రాజు నుండి 32వ స్థానము కుడి నుండి. రాజు అనిల్ మధ్య ఎంతమంది ఉన్నారన్నాడు. చూడండి, 32 ప్లస్ 28 మొత్తం ఎంత అవుతుందంటే మనకి 60 అవుతుంది. 32 ప్లస్ 28 వచ్చేసరికి 60 అవుతుంది. ఈ 75లో 60 పోతే ఇంకెంత ఉంటుంది? 15 ఉంటుంది. మధ్యలో ఎంతమంది ఉన్నారండి? 15 మంది ఉన్నారు. ఆప్షన్ బి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వరుసలో 81 మంది ఉన్నారు. ఎడమ నుండి 40వ స్థానంలో వ్యక్తి మధ్య విలువ కంటే ముందా లేక ఎడమ అన్నాడు. మొత్తం ఉంది వల్ల 81. టోటల్ వచ్చేసరికి 81 ఉన్నారు. అందులో ఇక్కడ నుంచి ఒక వ్యక్తి 40లో ఉన్నాడు. ఎడమ నుండి 40లో ఉన్నాడు. మధ్యలో ఉన్న వ్యక్తి అంటే మొత్తం 81 కాబట్టి ఇటు ఒక 40 ఉంటుందండి, ఇక్కడ వరకు 40. మధ్యలో వ్యక్తి తను మిడిల్ వ్యక్తి ఒక పర్సన్ 40 ప్లస్ 40 80 ప్లస్ 81 కాబట్టి మధ్యలో వ్యక్తి కన్నా ఈ వ్యక్తి వెనక ఉన్నాడు కాబట్టి వెనక ఉన్నాడు. ఆప్షన్ బి.
ఒక వరుసలో 65 మంది వ్యక్తులు ఉన్నారు. శ్రీకాంత్ ఎడమ నుండి 24 స్థానంలో ఉన్నాడు. అతని కుడివైపు ర్యాంక్ ఎంత అన్నాడు. మొత్తం 65లో ఇతని స్థానం ఎంత అండి 24. ఇటు నుంచి ఎడమ వైపు నుంచి 24 కాబట్టి అదే వ్యక్తిని మళ్ళా అడుగుతున్నాడు కాబట్టి అదే వ్యక్తిని కుడి నుంచి స్థానం ఎంత అంటున్నాడు. మొత్తం 65లో 24 పోతే ఇంక ఎంత ఉంటుందండి మనకి 41 మంది ఉంటారు. ఈ 41 మంది అతను ఉన్నాడా లేడు. తర్వాత తను నెక్స్ట్ ఉన్నాడు కాబట్టి అతను ఏమవుతాడు 42వ వ్యక్తి అవుతాడు. 42వ వ్యక్తి కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి సి. నెక్స్ట్ వన్. ఒక వరుసలో 85 మంది ఉన్నారు. మరి ఎడమ నుండి 30వ స్థానంలో ఉన్నాడు. 30వ స్థానము ఎడమ నుండి ఉన్నాడు. మరియు అజయ్ కుడి నుండి 40వ స్థానంలో ఉన్నాడు. కుడి నుంచి అజయ్ వచ్చేసరికి 40వ స్థానంలో ఉన్నాడు. వారి మధ్య ఎంతమంది ఉన్నాడు. మొత్తం ఎంత మనకి 85. ఈ 40 ప్లస్ 30 వచ్చేసరికి 70 కాబట్టి ఇంకా 85 వారికి 15 మంది కావాలి కాబట్టి మధ్య ఎంత ఉంటారండి 15 మంది ఉంటారు. ఆప్షన్ వచ్చేసరికి సి. నెక్స్ట్ వన్. ఒక వరుసలో 92 మంది ఉన్నారు. ఒక వ్యక్తి కుడి నుండి 15వ స్థానంలో ఉన్నాడు. 15వ స్థానము ఎక్కడి నుంచి అండి కుడి నుంచి ఉన్నాడు. కుడి నుండి అతని ఎడమవైపు ర్యాంక్ ఎంత అన్నాడు. మొత్తం 92 కాబట్టి ఈ 92లో ఈ 15 మంది పోతే 12 అంటే 7, తర్వాత 8లో ఒకటి పోతే 77 మంది ఉంటారు. ఇటు 77 మెంబర్స్ ఉన్నారు. 77 ప్లస్ 15 92 కాబట్టి ఇక్కడ వరకు ఎంత ఉన్నారంటే 77. ఇదే వ్యక్తులు కావాలన్నారు కాబట్టి ఏమవుతుంది నెక్స్ట్ వ్యక్తి కాబట్టి 78 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బెస్ట్ షార్ట్ కట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి కాబట్టి ఫ్రీగా మీరు మా కంటెంట్ని వినొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో రుక్మిణి పైనుండి 16వ స్థానంలో ఉంది. పైనుండి రుక్మిణి అనే వ్యక్తి 16వ స్థానంలో ఉంది. గుడ్ ఉంది, బాగుంది. మరియు దిగువ నుండి 29వ స్థానంలో నిలిచారు. ఎవరండి దిగువ నుండి 29వ స్థానం. పరీక్షలో ఉత్తీర్ణులైన వారిలో కన్మణి పై నుండి 16వ స్థానంలో మరియు దిగువ నుండి 29వ స్థానంలో. కింద నుంచి అందరి అనేది ఆమె 29వ స్థానం. 29 అంటే ఈ ఒక వ్యక్తి ఇక్కడ 25 మంది ఉంటే 29 అవుతారు. 15 ఉంటారు కాబట్టి 16 ప్లస్ 15 ప్లస్ 16 ప్లస్ 28. 16 ప్లస్ 28 అంటే మనకి 16 ప్లస్ 28 అంటే మరి 4 1 44 అవుతారు. 44 నిజం. 6 అబ్బాయిలు పోటీలో పాల్గొనలేదు. అంటే ఇంకొక 6 ఉన్నారు పోటీలో పాల్గొనలేదు. ఓకే, మరి 5 దారిలో విఫలమయ్యారు. మరో 5 ఏమైనారండి విఫలమయ్యారు. తరగతిలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారన్నాడు. చూడండి, వీళ్ళేమల్ల ఉత్తీర్ణులైన వారి సంఖ్య, వీళ్ళేమల్ల పాల్గొనలేదు, వీళ్ళేమల్ల విఫలమయ్యారు. మరి విఫలమైన పాల్గొన్నా వాళ్ళ తరగతుల విద్యార్థులు కాబట్టి మొత్తంగా వాళ్ళు మనకి 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 5 15, 15 1 55 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి మనకి 55. ఆప్షన్ డి. అబ్బాయిల వరుసలో ఎడమ చివరి నుండి మురుగన్ 6వ స్థానంలో ఉన్నాడు. ఎడమ చివరి నుంచి ఎవరండి మురుగన్ 6వ స్థానంలో ఉన్నాడు. మురుగన్. మరియు ప్రసన్న కుడి చివరి నుండి 10వ స్థానంలో ఉన్నాడు. ప్రసన్న అనే వచ్చేసరికి కుడి చివరి నుంచి 10వ స్థానంలో ఉన్నారు. మురుగన్ మరియు ప్రసన్న మధ్య 8 మంది అబ్బాయిలు ఉంటే వరుసలో ఎంతమంది ఉన్నారు అన్నాడు. చూడండి, ఇక్కడ మనకి 6 ప్లస్ 8 14, 14 ప్లస్ 10 34. సారీ, 6 ప్లస్ 8 14, 14 ప్లస్ 10 24. ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. బాలికల వరుసలో నిత్య సుకన్య కుడి చివరి నుండి 9వ స్థానంలో, కుడి చివరి నుండి 9వ స్థానంలో ఎవరండి నిత్య. అలాగే సుకన్య ఎడమ చివరి నుండి 10వ స్థానంలో ఉన్నారు. ఎడమ చివరి నుండి 10వ స్థానంలో ఎవరండి సుకన్య ఉన్నారు.
వారు తమ తమ స్థానాలను పరస్పరంగా మార్చుకుంటే అంటే నిత్య ఏడుపు వస్తుంది, అలాగే సుకన్య ఏడుకు వెళ్తుంది. మార్చుకుంటే నిత్య సుకన్య కుడి వరుస నుంచి, నిత్య మరియు సుకన్య కుడి నుండి వరుసగా ఎలా ఉన్నారు? నిత్య ఎలా ఉందండి? నిత్య కుడి నుండి, నిత్య సుకన్య కుడి నుండి వరుసగా 17వ స్థానం. ఇక్కడ నుంచి ఈమె 17వ స్థానంలో ఉంది. 17వ స్థానంలో ఉంది. అలాగే ఎడమ నుండి 18వ స్థానంలో వీళ్ళు ఉన్నారు. ఎవరండి? సుకన్య ఉన్నారు. వరుసలో మొత్తం ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అన్నాడు. వరుసలో మొత్తం అమ్మాయిలు అంటే చూడండి, ఇక్కడ నుంచి ఆల్రెడీ 9 ఉంది. 9 నుంచి 17కి వెళ్ళాలి. 9 నుంచి ఇక్కడ నుంచి ఎంత మొత్తం 17. ఇక్కడ వరకు 9 ఉన్నారు కాబట్టి 9లో 17 అంటే మనం 8 కావాలి. మధ్యలో ఎంతమంది ఉన్నారు? 7. మొత్తం ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ వరకు 10 ప్లస్ 7 17 ప్లస్ 9 ఎంత మనకి? 17 ప్లస్ 9 26. కాబట్టి ఆప్షన్ ఎంత మనకి? ఆప్షన్ సి. పిల్లల వరుసలో అరుణ్ ఎడమ నుండి 5వ స్థానంలో ఉన్నాడు. అరుణ్ అనే వ్యక్తి ఎడమ నుండి 5వ స్థానంలో ఉన్నాడు. మరియు సురేష్ కుడి నుండి 6వ స్థానంలో ఉన్నాడు. సురేష్ వచ్చేసరికి కుడి నుండి 6వ స్థానంలో ఉన్నాడు. వారు తమ తమ స్థానాలు పరస్పరంగా మార్చుకుంటే అంటే సురేష్ ఇక్కడికి వస్తాడు, అలాగే అరుణ్ ఇక్కడికి వెళ్ళిపోతాడు. మార్చుకుంటే అరుణ్ ఎడమ నుండి ఎన్నో స్థానం అండి? 13వ స్థానంలో ఉంటాడు. అప్పుడు కుడి నుండి రమేష్ స్థానం ఎంత అన్నాడు. ముందు ఇక్కడ వరకు 5 ఉన్నారు. 13 అవ్వాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ 8 కావాలి. 8 అంటే మధ్యలో ఎంత అంటే 7. 5 ప్లస్ 7 12. 12 ప్లస్ 1 13 కాబట్టి ఈ సురేష్ ఎన్నో స్థానంలో ఉన్నాడంటే ఈ 6 కాకుండా ఈ 7 కాకుండా మరో ప్లేస్, ఇదో ప్లేస్. 7 ప్లస్ 6 8. 8 ప్లస్ 6 14. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, 14. నెక్స్ట్ ప్రాబ్లం. ఒక క్యూలో అరుణ్ ముందు నుండి 10వ స్థానంలో ఉన్నాడు. ఎవరండి? అరుణ్. గుడ్. ఉండగా ముఖేష్ వెనక నుండి 25వ స్థానంలో ఉన్నాడు. మరియు మహా ఇద్దరి మధ్యలో ఉన్నాడు. చూడండి, మొత్తము ఒక క్యూలో ముందు నుండి 10వ స్థానంలో ఉండగా ముఖేష్ వెనక నుండి 25వ స్థానంలో ఉన్నాడు. 25వ స్థానం ముఖేష్ అనే వ్యక్తి 25వ స్థానం ఇక్కడ నుంచి ఉన్నాడు. క్యూలో మొత్తం ఎంతమంది ఇచ్చాడు? వారిద్దరి మధ్యలో మహా ఉన్నాడు. క్యూలో మొత్తం ఎంతమంది? 50 మంది. టోటల్ 50 మంది కాబట్టి 25 ఉంది ఇక్కడ వరకు ఎంత 10, ఇక్కడ వరకు ఎంత 25, మొత్తం 35. మధ్యలో ఎంతమంది ఉండాలి? 15 మంది ఉండాలి. మధ్యలో 15 మంది ఉండాలంటే మహా ఒక స్థానంలో ఉంటే ఈ పైన 7 ఉంటారు, ఈ కింద 7 ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఎవరండి ఉంటే ముందు నుండి మహా ఏ స్థానంలో ఉన్నాడు? మహా ఎంత అండి? పై నుంచి 10 ప్లస్ 7 17 ప్లస్ 1 18. కాబట్టి 18వ స్థానంలో ఉంటాడు ఈ మహా. నెక్స్ట్ వన్. ఒక వరుసలో అబ్బాయిలు ఉంటే ఎడమ నుండి 10వ స్థానంలో ఉన్న ఏ, ఎడమ నుండి 10వ స్థానంలో ఉన్న ఏ, కుడి నుండి 9వ స్థానంలో ఉన్న బి, వారి స్థానాలు మార్చుకుంటే అంటే బి ఎడపడతాడు, ఏ ఇక్కడికి వెళ్తాడు. మార్చుకుంటే ఏ ఎడమ నుండి 15వ స్థానంలోకి వస్తాడు. ఎడమ నుంచి ఏంటండి 15వ స్థానంలోకి వస్తాడు. ఇక్కడ 15వ స్థానంలోకి వస్తాడు. ఇక్కడ వరకు ఎంత ఉంది? మనకి 10 ఉంది. మధ్యలో 4 కావాలి. ఈడు 1 15. 10 ప్లస్ 4 14 ప్లస్ 1 15. మరి ఏమడిగాడు? వస్తే వరుసలో ఎంతమంది అబ్బాయిలు ఉన్నారు అన్నాడు. ఎంతమంది అబ్బాయిలు ఉన్నారంటే చూడండి, ఇక్కడ వరకు 10 మంది ఉన్నారు. ఇక్కడ 4 14, ఇక్కడ వరకు 9 మంది. ఇదంతా 9, ఇదంతా 10, మధ్యలో 4 14. కాబట్టి 4 ప్లస్ 9 13, 13 ప్లస్ 10 23. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది.
అమ్మాయిల వరుసలో రమ్య ఎడమ నుండి 5వ స్థానంలో ఉంది. రమ్య ఎడమ నుండి అంటే మనకి 5వ స్థానంలో, మరియు ప్రియా కుడి నుండి 6వ స్థానంలో ఉంది. ప్రియా ఒకసారి కుడి నుండి 6వ స్థానంలో ఉంది. వారు తమ తమ స్థానాలు మార్చుకున్నప్పుడు ప్రియా ఇక్కడికి వస్తుంది, రమ్య ఇక్కడికి వెళ్తుంది. మార్చుకుంటే రమ్య ఎడమ నుండి 13వ స్థానంలో ఉంది. ఎడమ నుంచి ఎంత అండి 13వ స్థానంలో ఉంది. ఇక్కడ వరకు 5 స్థానాలు, 5 + 8 అయితే కానీ 13 అవ్వదు. ఇది 8వ స్థానం కాబట్టి మధ్యలో ఎంత అండి 7 ఉంటారు. 5 + 7 12, 12 + 13 ఉన్నారు ఉంటుంది. కుడి నుండి ప్రియా స్థానం ఎలా ఉంటుంది? ప్రియా ఇక్కడ ఉంది కాబట్టి ప్రియా స్థానం అంటే 6 + 7 13, 13 + 1 14. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి ఆప్షన్ డి 14 అవుతుంది. అజయ్ అబ్బాయిల వరుసలో కుడి నుండి 12వ స్థానంలో, కుడి నుండి 12వ స్థానం. ఎవరు కుడి నుంచి 12వ స్థానం మనకి అజయ్ అనే వ్యక్తి 12వ స్థానం. మరియు ఎడమ నుండి 4వ స్థానంలో ఉన్నాడని కనుకుంటే అజయ్ అబ్బాయిల వరుసలో కుడి నుండి 12వ స్థానంలో, మరి ఎడమ నుండి ఎంతండి 4వ స్థానం. ఇదే అజయ్ 4వ స్థానంలో ఉన్నాడు. ఇటు నుంచి 4వ స్థానంలో ఉంటే ఆ వరుసలో 20 మంది అబ్బాయిలు ఉండేలా ఎంతమంది అబ్బాయిలను జోడించాలన్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వరకు ఉన్నది ఎంతమంది 3, ఇక్కడ వరకు ఉన్నది ఎంతవరకు 11, ఈడొకడు. కాబట్టి 11 + 1 12, 12 + 3 15. 15 మంది ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా ఎంతమందిని జోడించాలి మనం? మరో 13 మందిని జోడించాలి. కాబట్టి ఆప్షన్ ఏమవుతుంది? ఏ. బాలుల వరుసలో ఏ ఎడమ నుండి 15వ స్థానంలో, ఏ ఎడమ నుండి 15వ స్థానంలో ఉందంటే ఎవరండి? ఏ. మరియు బి కుడి నుండి 4వ స్థానంలోను, బి కుడి నుండి 4వ స్థానంలో ఉన్నారు. ఏ మరియు బిలు ముగ్గురు, ఏ మరియు బిల మధ్య ముగ్గురు బాలులు ఉన్నారు. సి ఏకి ఎడమ వైపున ఉన్నాడు. కుడి నుండి సి స్థానం ఎంత అన్నాడు. చూడండి, సి ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. సి అనేసరికి ఈ స్థానంలో ఉన్నాడు. మరి ఇక్కడ వరకు మొత్తం ఎంతమంది? 4 కాబట్టి 4 + 3 7, 7 + 1 8, 8 + 1 9. చూడండి, మళ్ళా ఇక్కడ వరకు 4, 4 + 3 7, 7, 7 + 1 8, 8 పక్కన ఉన్నాడు కాబట్టి ఎడమవైపు అంటే 9వ స్థానం అవుతుంది. కాబట్టి ఇతని ప్లేస్ 9వ స్థానం. రీజనింగ్ అనేది సింపుల్ టెక్నిక్స్. ర్యాంకింగ్ కాన్సెప్ట్ ఎగ్జామ్ 2 మార్కులు కనీసం వస్తాయి. రైల్వే ఎగ్జామినేషన్ కానీ అన్ని ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వన్, విద్యార్థుల వరుసలో నిలబడ్డారు. అందులో అశోక్ ఎడమ నుండి 15వ స్థానంలో ఉంటాడు. 15వ స్థానము ఎడమ నుండి ఎవరండి? అశోక్ ఉన్నారు. శక్తి కుడి నుండి 7వ స్థానంలో ఉంటాడు. శక్తి అనేవాడు కుడి నుంచి 7వ స్థానంలో ఉన్నాడు. వారు తమ తమ స్థానాలు పరస్పరంగా మార్చుకుంటే శక్తి ఎడగొస్తాడు, మరి అశోక్ గారికి వెళ్తాడు. మార్చుకుంటే శక్తి కుడి నుండి 15వ స్థానంలో ఉంటాడు. శక్తి అనే వ్యక్తి ఈ కుడి నుంచి ఎంత అండి 15వ స్థానంలో ఉంటాడు. 15వ స్థానంలో కుడి నుంచి 15వ స్థానంలో ఉంటాడు. వీడు 15వ స్థానంలో రావాలంటే ఇక్కడ వరకు 7 ఉంది కాబట్టి 7 + 8 15. అంటే ఇక్కడ 8వ వ్యక్తి కాబట్టి మధ్యలో ఎంత ఉంటారు? 7 ఉంటారు. ఆల్రెడీ ఇక్కడ వరకు 7 ప్లస్ ఏమంటే లాస్ట్ ఆ క్యూలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నాడు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఇక్కడ వరకు ఎంత అండి 15. 15 + 7 15 + 7 22, 22 + 7 29. కాబట్టి ఆన్సర్ ఎంత మనకి? ఆప్షన్ డి. ఇదండి ఈరోజు క్లాస్ మనకి రీజనింగ్ లో ర్యాంకింగ్ కాన్సెప్ట్. ఇలాగే మనం అనేక క్లాసెస్ మనం ప్రతిరోజు చెప్పి అప్లోడ్ చేస్తుంటాం. ప్లే స్టోర్లో మన యాప్ ఉంటుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మనకి కోర్సెస్ ఉన్నాయి. రీజనింగ్ సింపుల్ టెక్నిక్స్తో చెప్పేవి, రీజనింగ్ ప్లస్ అథమెటిక్, సూపర్ షార్ట్ కట్స్, అలాగే ఆల్ కోర్సెస్ కూడా మన యాప్లో ఉన్నాయి. మన యాప్ నేమ్ వచ్చేసరికి వసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లే స్టోర్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకుని చాలా తక్కువ కాస్ట్తో మనము కోర్సెస్ అందిస్తున్నాము. 1 by 1 వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ వసు ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ప్లే స్టోర్లో మరి కోర్సెస్ని పర్చేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ సంబంధించిన సింపుల్ షార్ట్ కట్స్ చెప్పే దాన్ని తక్కువ రూపీస్ 25 రూపీస్కి పెట్టి
మనం అప్లోడ్ చేస్తాం 1 by 1. మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని యాప్ని మరి ఆ కోర్స్ పర్చేస్ చేసి మీ నైపుణ్యాన్ని మరికొద్దిగా చేసుకుని మా నైపుణ్యాన్ని మరి కొద్దిగా పెంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.